నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. శ్రీ 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 అనంతపురం గంగమ్మ తల్లి జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన టీడీపీ నాయకులు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపట్నం మండలం శ్రీ 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 అనంతపురం గంగమ్మ తల్లి తిరునాళ మహోత్సవం 17, 18, 19 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులతో టీడీపీ నాయకులు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ జాతర మహోత్సవానికి లక్షల సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుందని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, అమ్మవారి దర్శనానికి క్యూ లైన్ల విషయంలో గానీ, వాహనాల పార్కింగ్ విషయంలో గానీ, శాంతి భద్రతల విషయంలో గానీ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయని, సంబంధిత శాఖల అధికారుల పర్యవేక్షణలో జాతర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో సీసీ డ్రైనేజీని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, డిఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, తహసీల్దార్ క్రాంతి కుమార్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణరాజు నాయక్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జి శోభా, టీడీపీ నాయకులు, ప్రజలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి, శ్రీ లక్ష్మీప్రసాద్ రెడ్డి సార్ గారికి, ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి, తర్వాత ఇతర అధికారులందరికీ గంగమ్మ జాతర 17, 18, 19 తారీఖున జరిగే సందర్భంగా ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి ఎటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతృప్తికర దర్శనం చేసే విధంగా ఏర్పాట్లు చేసేటై ఇప్పటికే మన మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి సార్ గారు 3వ రివ్యూ మీటింగ్ సమావేశాలు ఏర్పాటు చేశారు అధికారులతో. ఈ విధంగా కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం వల్ల భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి అధికారి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి ఈ జాతరను విజయవంతంగా మనం అందరం కలిసికట్టుగా దిగ్విజయంగా మనం నెరవేర్చాలని హాజరైనటువంటి మీ అందరికీ మరోసారి మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా వారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అధికారులందరికీ, తర్వాత గౌరవ ఆర్డీఓ గారికి, మన యువ నాయకులు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారికి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సార్ లాస్ట్ టైం కూడా మనం 500 మంది పైగా సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలోనే మనం బందోబస్తు ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత టెక్నికల్గా సార్ ఈ సీసీ కెమెరాస్, తర్వాత డ్రోన్స్ అటువంటివి కూడా ఇంటిగ్రేట్ చేసి మా యొక్క ప్రధాన లక్ష్యం ఏమంటే భక్తులకి ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్టాంపీడ్ టైప్ సిచ్యువేషన్ లేకుండా చేయడమే మన ఉద్దేశం సార్. అదే రకంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అంటే కొంతమంది అన్సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా వచ్చి ఇక్కడ తాగి గొడవపడకుండా అటువంటి దాన్ని కూడా మనం ఈ బ్లూ కోడ్స్, తర్వాత మొబైల్ పార్టీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మనకి సీసీ కెమెరాలు ఉండడం వల్ల, కమాండ్ కంట్రోల్ ఉండడం వల్ల 24/7 మనము ఈ 3 days ఆ కెమెరాల ద్వారా వాచ్ చేస్తూ ఉంటాము. తర్వాత ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మా యొక్క రిక్వెస్ట్ ఏమంటే ఈ యొక్క పార్కింగ్ ప్లేస్లో కూడా కొద్దిగా లైటింగ్ ఏర్పాటు చేయడం అనేది, తర్వాత ఈ చాందినీ బండ్లు ఇవన్నీ తిరుగుతుంటాయి కాబట్టి హ్యాంగింగ్ వైర్స్ ఎక్కడైనా ఉంటే దాన్ని రిమూవ్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. తర్వాత సార్ ఈ ఆర్టీసీ వాళ్ళు కూడా ఏదైతే రూట్స్ ఉన్నాయో ఒకసారి మనం తిరిగి చూస్తాము పర్సనల్గా. ఎందుకంటే అది 1 way కాదు, బోత్ వేస్లో మనకి వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి ఆ యొక్క బస్సులు తిరిగేదానికి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఒకసారి చెక్ చేసుకొని ఆ రూట్స్ కరెక్ట్ ఉన్నాయి కదని చెప్పి ఒకసారి చేసుకుంటే బాగుంటుందని చెప్పి నాకు విజ్ఞప్తి. తర్వాత మన వాలంటీర్స్ మానవతావాద తరఫున కూడా ఏమంటే వాళ్ళు ఒక స్పెసిఫిక్గా ఒక టీ షర్ట్ అటువంటిది వేసుకుంటే వాళ్ళకి యూనిక్గా కనపడే దానికోసం అని చెప్పి మనము ఐడెంటిఫై చేసేదానికి మనకు అవుతుంది ఒకటి. కాబట్టి అది ఊరికే మనం ఎవరనేది మనం ఐడెంటిఫై చేయలేము. అది ఒకటి కొద్దిగా చేయవలసిందిగా కోరుతా ఉన్నారు. తర్వాత సిమిలర్గా చిల్డ్రన్స్ కూడా మనకి ఇంత పెద్ద జాతరలు ఇంతమంది లక్షల్లో వస్తారు కాబట్టి పిల్లలు తప్పిపోయేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి అటువంటిది లేకుండా వాళ్ళు చైల్డ్ ట్యాక్స్ అనేది అది ఖచ్చితంగా చేస్తే అది కంట్రోల్ రూమ్ ద్వారా ఎవరైనా పిల్లలు తప్పిపోయినా కూడా మనం ఇమ్మీడియట్గా వాళ్ళు రన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరము మనం ఒక ప్రోగ్రెస్ అనేది చూపించుకోవాలా, ఒక డెవలప్మెంట్ అనేది ఉండాలా.
దానివల్ల ఏమంటే భక్తులకి మనం సేవ చేసేదానికి కొద్దిగా బాగుంటుందనే ఉద్దేశంతో ఈసారి కూడా అందరూ సహకరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. మా తరఫున ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది కాబట్టి మిగతా అధికారులు కూడా ఆ కంట్రోల్ రూమ్లోనే కూర్చుంటే భక్తులకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను సార్. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఈవో గారికి ధన్యవాదాలు జరుపుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ రూట్లో పార్కింగ్ ప్లేస్ చేయడం జరిగింది. టోటల్గా 4 పార్కింగ్ ప్లేస్, 1 విఐపి పార్కింగ్, మొత్తం 5 పార్కింగ్ ప్లేసెస్ నిర్ణయించడం జరిగింది. తర్వాత ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరము 2 డ్రోన్ కెమెరాలు, తర్వాత మనకి మొత్తం కంప్లీట్ జాతర మొత్తం లైవ్లో చూసుకునేదానికి 20 కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది లైవ్ కూడా ఇస్తారు, ఆ లైవ్ కూడా మనం చేసుకుని ఉంటుంది. తర్వాత దాదాపుగా మేము ఒక 500 మంది సిబ్బందికి మా ఎస్పీ గారికి రిక్వెస్ట్ లెటర్ పెట్టడం జరిగింది. మనకి ఈ శివరాత్రి బందోబస్తులు ఉన్నాయి కాబట్టి దాన్ని చూసుకొని ఎంతమందికి పాల్గొంటే అంతమందికి మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈసారి ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మా పోలీస్ తరఫున కానీ ఎండోమెంట్ తరఫున ప్రతి ఒక్కరి తరఫున ప్రతి ఒక్కరూ దీనికి మన విఐపి పాస్లు అనేది రద్దు చేయడం జరిగింది. వెహికల్ పాస్ అనేది రద్దు చేయడం జరిగింది. ప్రతిదీ కూడా ఏది కూడా లేవు ఈసారి, ప్రతిదీ కూడా ఫ్రీ. అట్ ది సేమ్ టైం ఇక్కడ వచ్చే షాపులు పెట్టుకునే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగానే, ఎవరు కూడా డబ్బులు లేకోకుండా ఫ్రీగా పెట్టుకునే దాని నిమిత్తము మన మినిస్టర్ సార్ యొక్క వాళ్ళ ట్రస్ట్ నుంచి అమౌంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈసారి ఎవరు కూడా షాపుల కాడ ఎవరైనా కానీ డబ్బులు వసూలు చేయడం అటువంటి చేస్తే ఇంకా మా దృష్టి తీసుకుని కేసు రిసీవ్ చేస్తాం. వాటి మీద చాలా కఠినంగా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత మనకు 300 లైన్ వచ్చేసి ప్రత్యేకంగా ఈ టెంపుల్ లెఫ్ట్ సైడ్ నుంచి పోయి డైరెక్ట్ బ్యాక్ సైడ్ నుంచి వస్తారు, గర్భగుడిలోకి వెళ్ళిపోతారు. తర్వాత మన టెంపుల్కి రైట్ సైడ్లో వచ్చేసి 100 టోకన్ ఉంటుంది. 100 టోకన్ తీసుకున్న తర్వాత అక్కడ జిగ్జాగ్ ఉంటే అక్కడ నుంచి వచ్చి మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్తారు. ఫ్రీ దర్శనం ఇక్కడే ఫ్రీ దర్శనం ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ జిగ్జాగ్లో వచ్చి ఇక్కడికి వస్తారు. 10 రూపీస్ క్యూ లైన్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. 10 రూపీస్ ఫ్రీ లైన్ రెండు కూడా ఇక్కడ కలిసిన తర్వాత జిగ్జాగ్ ఒక 3 జిగ్జాగ్లు తిరుగుతారు. తిరిగిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్లో నుంచే లోపల గర్భగుడికి వెళ్ళడం జరుగుతుంది. గర్భగుడిలో పోయేటప్పుడు 100, 10 రూపీస్ ఫ్రీ దర్శనం 3 కూడా ఒకే క్యూ లైన్ గర్భగుడిలోకి కలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి అంతరాయం లేకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ టైం కంటే ఈ టైం ఇంకా బెటర్గా మేము చేసేదానికి అన్ని ఏర్పాట్లు